అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము మండపం ఎలా చేసామనేది ఈ వీడియో అనమాట. మేము ఈ మండపం ఎలా చేసామనేది ఫుల్ వీడియోలో ఉంటుంది, చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. ఇది వచ్చేసి శివాజీ అసోసియేషన్ రైఫుల్. సో ఇప్పుడు మేమైతే లాస్ట్ 70 అవర్స్ ఉంది మాకు టైము, ఇంకెక్కువ లేదు. సో మాకు ఉన్న ఈ కొద్ది సమయంలో మేము కూర్చొని అయితే మొత్తం కట్టేసాము. వచ్చేసి సెప్టెంబర్ 5 లెవెల్ అవుతుంది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. స్టార్టింగ్ లెవెల్ అవుతుంది. ఈరోజు సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 7కి మాకు టైం లేదు. లాస్ట్ 70 అవర్స్ అంతే. రిమైనింగ్ 70 అవర్స్లో మేమైతే క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయాలి. సో అదే అన్నమాట మా టార్గెట్ అనేది. మేమైతే ఒకటే పోల్ వాడినాము, ఇంకా అటువంటివి మస్తు పోల్స్ ఉంటాయి. అన్నీ వాడిన తర్వాత మేము మంచిగా మొత్తం ఇంకా అయితే కట్టేస్తాం. ఈరోజు నైటే ఒకటే రోజులో కట్టేదామని సో పొద్దున కర్ర పూజ చేసినప్పుడు కొట్టింది అది ఒకటే కర్ర, అందులో మిగతా ఎన్ని లేవు. సో మనమైతే మొత్తానికి ఏంటి చేసిన తర్వాత మొత్తం పూజ అయిపోయాక మొత్తం క్వశ్చన్ అయితే ఆల్ అంతా డే 2 ఇంకా రేపే ఒక్కరోజు అవుతుంది. ఒక్క రోజులో మేము ఎంత చేస్తాం అనేది వాళ్ళకి కూర్చో వద్ద పూరలంతా రెడీ ఉన్నారు. గాయస్, ఈరోజు అయితే వినాయక చవితి అనమాట. యాక్చువల్లీ మా వినాయక గుట్ట ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ ఎంత టైం అయింది. సో ఎంత టైం అయిందంటే 12 అవుతుంది. ఈరోజు సెప్టెంబర్ 7, 12 అవుతుంది టైము. సో ఎగ్జాక్ట్లీ ఒక లాస్ట్ 48 అవర్స్ అవుతుంది మొత్తం వినాయకునికి గుర్తకే ఓన్లీ టైం అయితే. అంటే అన్ని అవర్స్లో మేమైతే కొన్ని అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసి మేమైతే గుర్తని అయితే కంప్లీట్ చేయడానికి వచ్చేస్తాము. సో ఇప్పుడైతే మొత్తం కవర్ కట్టేస్తే ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే. ఇంకా లోపల క్లాతింగ్ 10% ఉంటుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 90% అయితే కంప్లీట్ అయిపోయినట్టే. గుర్షా అయితే అన్ననే గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గైస్, మళ్ళీ కవర్ కప్పేసాక వ్యూ అయితే చూసేయండి.
టైం చూడండి, టైం వచ్చేసి చూస్తున్నారా సెప్టెంబర్ 7 గణేష్ చవితి రోజు పండుగ పూట స్టార్ట్ అయ్యింది. వీడేమో నా వీడియో ఇస్తుండు, వీడు నా పక్కనే ఉండు. ఇక్కడ వచ్చేసి ఒకటి దాందే ఇక్కడ చూడండి గాయస్, మొత్తం ఎంతమంది 3-4 పని చేస్తారు. ఈ పని తక్కువ కనెక్షన్ తీసుకున్నాను నేను. సో గాయస్ ఇదన్నమాట పరిస్థితి బాణాలా. వాళ్ళు కష్టపడుతారు, మనం ఏం చేయదు, కానీ వీడియో చూసి వాళ్ళకి రేపు చూపించాలి ఎంత కష్టపడుతారు అనేది. అది కష్టపడేటోళ్ళ పరిస్థితి. ఇది గాయస్ మా గుడ్ షాప్ ఓవరాల్గా. కానీ రేపు మొత్తం క్లాత్ కట్టి మొత్తం చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్. సో గాయస్ మొత్తం బాగానే అయితే పడిపోతుంది. లాస్ట్ టైం వచ్చేసి 1 అవుతుంది దగ్గర. సో మాకు పని చేద్దామంటే వర్షం పడి అడ్డంతో వచ్చేసింది అనమాట. ఇప్పుడు మేము పని చేయలేకపోతున్నాం, ఎందుకంటే వర్షం పడుతుంది ఈ టైంలో కూడా. సో ఇది అనమాట మన పిచ్ రిపోర్ట్. ఎందుకంటే మనం గ్రౌండ్ ఆట ఆడాలంటే ప్లేయర్స్కి కొంచెం అది కాబట్టి, సో మనం ఆ ప్లేయర్స్ అంతా ఉన్నారనమాట వినాయకుడి ఇంట్లో పైన కవర్ కప్పేసాము. ఇంకా మిగతా పని అంతా మేము అయితే రేపు చేసేసాము. ఇప్పుడైతే ఇంకా వర్షం అయిపోయాక చేస్తాము. ఆల్మోస్ట్ అందరు ఇల్లు దూరంగా ఉన్నాయి. అందరూ ఇప్పుడైతే వర్షం ఆగేదాకా వెయిట్ చేసి ఇంకా చేసి ఆల్మోస్ట్ వినాయక చవితి ఈరోజు. మన కెమెరామ్యాన్ సాయితో నేను మీ యాక్టివ్ బై ఫ్రెండ్స్. సాయి బాయ్ వేరే చూపి ఇక వీడియో కట్ చేయలేదు. చెత్త గాయస్, చూడండి గాయస్ మా ఫ్రెండ్స్ ఎలా కష్టపడుతున్నారు. బాగున్నా గాయస్, ఇంకా టైం అయితే లేదు. మేమైతే ఆల్మోస్ట్ కూర్చొని అయితే చూపిస్తాం. మేము ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ చేసాం అనేది కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడైతే లోపలికి గురిష మీకు అయితే చూపిస్తాను. ఇంత వర్షం పడుతున్నా కానీ నాకు ఏం తోయలేదా పడుతుంది అది. गली वाटर అయితే గణేష్ పెట్టాను. గలీ ప్లీజ్ మాటలు గాయస్ చూస్తున్నారు కదా, మొత్తం గుర్చొని అయితే సాయం పడ కంప్లీట్ అయ్యింది. మేమైతే ఇప్పుడు గుర్తనే ఉన్నాం. మాకైతే వర్షం పడుతున్నది. ఇప్పుడు లాస్ట్ రోజు అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ నెక్స్ట్ అయిపోయింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి అని కూడా చెప్పేసాను. అందరికి హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి అందరూ ఎల్లుండి వచ్చేది వీడియో ఇక వినాయకుడు చెప్తుంది. వీడియోతో మీకు మళ్ళీ ఇంకో లాగ్ చేసి బాయ్ అయిపోయింది. ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట పెట్టండి. అంతే ఇక వర్షం పడ్డది, మళ్ళీ తక్కువైనాక చూద్దాం. బాయ్. సో ఇది అనమాట, మొత్తం ఫుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు వర్షం కంప్లీటెడ్గా. రాయిస్ మొత్తం అయితే అయిపోయింది. వర్షం మొత్తం గణేష్ని కూడా పెట్టేస్తాం. సో ఇది అనమాట మొత్తం ఓవరాల్గా కట్టెలు కట్టిండు. చాలామంది చూసారు కదా వీడియోలో ఎవరెవరు కష్టపడ్డారో ఈ మండపం కట్టడానికి. సో ఇదనమాట ఓవరాల్ వీడియో. మండపం కోసం ఎంత కష్టపడ్డాం అనేది మీకు తెలవాలని, కష్టం ఎట్లుంటుంది అనేది. మేము ఓన్లీ మా యూత్లం కట్టుకున్నాం. చాలామంది అయితే పక్కన వాళ్ళని పిలిపిస్తారు. సో మేమైతే మా యూత్లం కట్టుకున్నాం కాబట్టి ఇట్లా ఉందన్నమాట. ఇది మొత్తం ఓవరాల్గా. మళ్ళీ నెక్స్ట్ వీడియో తండి మొత్తం ఈరోజు మొత్తం జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఇంకో వీడియో